రావిరాల అనే గ్రామంలో రఘునంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు స్వామి దగ్గరికి వెంకట్ అనే యువకుడు వచ్చాడు. వెంకట్ రాగానే స్వామీజీ కాళ్ళపై పడి, అయ్యా స్వామీజీ, నాకు కోపం చాలా ఎక్కువ. మాటలు కటువుగా ఉంటున్నాయి. దాంతో అందరితో పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు, ఊళ్ళలో కూడా నన్ను అందరూ దేశించుకుంటున్నారు. నేనేం చెయ్యాలి ఇప్పుడు అని స్వామీజీని అడిగాడు వెంకట్. అప్పుడు స్వామీజీ నవ్వుతూ ఇలా అంటాడు. నీకు కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కన ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది. దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్ను ఏమీ చేయదు. వెళ్ళి ఆ పులిగోరు తెచ్చుకో అన్నాడు స్వామీజీ వెంకట్తో. ఆ తరువాతి ఉదయం వెంకట్ అడవికి వెళ్ళాడు. అక్కడ బాగా బక్క చిక్కిన ముసలి పులి దగ్గరకు వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదు. కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను. నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చి పెడితే గోరు ఇస్తాను అని చెప్తుంది వెంకట్తో పులి. అప్పటి నుండి వెంకట్ ప్రతిరోజు దానికి మాంసం తీసుకురావటం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కాళ్ళు కూడా లేని, పైకి లేవలేని ఆ పులిని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. ఆ పులిని ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు. ఓ రోజు పులి కేశవతో ఇలా అంటుంది. వెంకట్, నేను చనిపోయే సమయం వచ్చింది. నేను చనిపోయిన తర్వాత నా గోరు తీసుకువెళ్ళు అనుకుంటూ పులి వెంకట్ చేతిలోనే చనిపోతుంది. దాంతో వెంకట్ దాని మరణాన్ని చూడలేక స్వామి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తాడు. నాయనా వెంకట్, ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా. అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు. వెంకట్, మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపాలి. అలా చూపటం మొదలు పెడితే నీ కోపమే తగ్గుతుంది. నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్తాడు స్వామీజీ వెంకట్తో. అప్పటి నుంచి వెంకట్ ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. దాంతో అందరి బంధువు అనిపించుకున్నాడు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.